ఫ్యామిలీతో రెస్టారెంట్స్కి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఒకవైపు నాసిరకం ఆహారం, మరోవైపు ట్యాక్స్ల పేరుతో దోపిడీ చేస్తున్నారంటున్నారు కస్టమర్స్. సిటీలోని చాలా రెస్టారెంట్లలో ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. చాలా రెస్టారెంట్లలో అదనపు సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటున్నారు కస్టమర్స్. ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ డిన్నర్ చేద్దామనుకుంటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. తినే ఆహారం నుంచి కట్టే బిల్ వరకు చెక్ చేసుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా తాగే నీళ్ల నుంచి తినే ఫుడ్ వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నారంటున్నారు కస్టమర్స్. సిటీలో వందల కొద్ది ప్రీమియర్ రెస్టారెంట్లు, వేల కొద్ది హోటళ్లు ఉన్నాయి. ఇందులో ఏ ఫుడ్ కి అయినా ఒక్కో రెస్టారెంట్ లో ఒక్కో ధర ఉంటుంది. ఆయా రెస్టారెంట్లలోని ఫుడ్ ఆంబియన్స్ ని బట్టి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్తుంటారు. ఇక వీకెండ్ లో అయితే రోడ్ మీద అమ్మే ఫాస్ట్ ఫుడ్ నుంచి జూబ్లీ హిల్స్ లో హైఫై రెస్టారెంట్లు, కెఫేల వరకు భారీ క్యూ ఉంటుంది. మరింత క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని రెస్టారెంట్లు. ఒక్కో బాటిల్ ధర 40 నుంచి 700 రూపాయల వరకు అమ్ముతున్నారు. దీనికి తోడు ఓవరాల్ బిల్లో సర్వీస్ ట్యాక్స్ ని కూడా యాడ్ చేస్తున్నారు. జీఎస్టీ తప్ప ఎలాంటి ట్యాక్స్లు వసూలు చేయవద్దని కోర్టులు చెప్తున్నా ఇలా రెస్టారెంట్లు సర్వీస్ ట్యాక్స్ కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. వాటర్ నుంచి సర్వ్ చేయడం టిల్ ఫుడ్ వరకు ఏదన్నా సరే గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు. అది జిఎస్టీ రూపంలో కానీ, సర్వీస్ ట్యాక్స్ రూపంలో కానీ. అన్లెస్ అండ్ అంటిల్ కస్టమర్కి ఒక ఇన్ఫర్మేషన్ లైక్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే కానీ యాక్ట్ చేయలేకపోతున్నారు. చాలామంది బిల్ చూసుకోరు. వాళ్ళు తీసుకున్న ఐటమ్స్కి వేశారా లేదా అని మాత్రమే చెక్ చేస్తారు. జిఎస్టీ ఎంత పడింది, దానికి ఏమేమి కలిపి మనకి టోటల్ అమౌంట్ అయిందని ఆల్మోస్ట్ చెక్ చేసుకోరు. ఈ సర్వీస్ ఛార్జెస్ అనేది యాడ్ చేస్తున్నారు. స్టార్ హోటల్స్లో ఇంకా ఎక్కువగా పడుతుంది. కొన్ని రెస్టారెంట్లు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కస్టమర్లకు ఆర్ఓ వాటర్ ని అందిస్తున్నాయి. తక్కువ ధరలకు నాణ్యమైన ఫుడ్ అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందుతున్నాయి. ఇలాంటివి 10 నుంచి 15% మాత్రమే ఉన్నాయంటున్నారు కస్టమర్స్. एक्स्ट्रा सर्विस चार्ज ऐड नहीं है. हमारा सिर्फ जो गवर्नमेंट जीएसटी लेता है वही जीएसटी लगता है. कुछ भी सर्विस चार्ज हमारे पास टिप्स भी अलाउड नहीं है. हम टिप्स भी नहीं लेते हैं गेस्ट से. बस गेस्ट का सेटिस्फेक्शन, गेस्ट का फीलिंग्स वही हमारे लिए सब कुछ है. ఈ మధ్య రెస్టారెంట్స్లో రకరకాల ఛార్జెస్ పడుతున్నాయి. ఇనీషియల్గా జిఎస్టీ వచ్చినప్పుడు మనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల దాని అడ్వాంటేజ్ తీసుకున్నారు రెస్టారెంట్ చైన్స్. ఇప్పుడు జిఎస్టీ అవేర్నెస్ అందరికీ వచ్చింది. అందరూ చెక్ చేయడం స్టార్ట్ చేశారు జిఎస్టీ % ఎంత పడుతుంది అనేది. రెస్టారెంట్లు ఇచ్చే బిల్లో ఏ ట్యాక్స్ యాడ్ చేశారనేది చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్.